నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన చర్చగా మారిపోయింది. స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులకి జెన్జీ జనరేషన్ అట్రాక్ట్ అవ్వడం, అటు బీజేపీ భయపడే స్థాయికి దాంట్లో ఆ సబ్స్క్రిప్షన్స్ పెరగడం మనం చూసాం. ఈ నేపథ్యంలో అకౌంట్ని క్లోజ్ చేయడము ఇప్పుడు మరో చర్చకు దారితీస్తుంది. మరి అకౌంట్ క్లోజ్ చేసినంత మాత్రాన కాక్రోచ్ జనతా పార్టీ కార్యాచరణ ఆగిపోతుందా? దాన్ని ఆపగలుగుతారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అకౌంట్ను క్లోజ్ చేస్తేనో, ఒకరిని అరెస్ట్ చేస్తేనో ఒక ఉద్యమాన్ని ఆపడము అనేది సాధ్యమవుతుందంటారా? అంటే ఈ అకౌంట్ ఎవరో ఆపారు అనేది కాకుండా ఇది టెక్నికల్గానే క్లోజ్ అయింది అని చెప్తున్నారు. వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ అకౌంట్తో ట్రావెల్ అవుతున్నారు, జనం పెడుతున్నారు దానిలోకి. దీన్ని భారతీయ జనతా పార్టీ గమనిస్తోంది. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చాడు వాళ్ళ పార్టీ నాయకులకి. జన్జీని గమనించండి, న్యూ జనరేషన్ని గమనించండి, వాళ్ళ ఆలోచనలని గమనించండి, మీలో ఎవరికైనా రీల్స్ చేయటం వచ్చా అని అడిగాడు ఇప్పుడు వాళ్ళని. ఓకే, అడిగి కొత్త లాంగ్వేజ్తో వెళ్ళండి మీరు వాళ్ళలోకి అని చెప్తున్నాడు. అంతే తప్ప అసలు కొత్త జనరేషన్లో ఏం ఆలోచిస్తున్నారు, కొత్త జనరేషన్ ప్రాబ్లమ్స్ ఏమిటి అనే ఏరియాలో ఎవరు దృష్టి పెట్టట్లేదు. ఇప్పుడు అసలు అంటే నిరుద్యోగము ఇవన్నీ మాట్లాడాడు ఆయన సీజే గారు. అంటే వీళ్ళకి ఉద్యోగాలు లేవు, గందరగోళంగా ఉన్నారు, బద్ధకంగా ఉన్నారు. బద్ధకంగా ఉండటం అనే దగ్గర బొద్దింకలు వాడాడు ఆయన. అంటే బొద్దింకల్లాగా బద్ధకంగా అలా పడుంటున్నారు అన్న ధోరణిలో ఈ బొద్దింకలను కాయిన్ చేశాడు ఆయన. అక్కడి నుంచి ఇది బాగుంది అనే ఉద్దేశంతో ఈ పూణేకి చెందినటువంటి స్టూడెంట్, అతను అమెరికాలో ఉన్నాడు, అతను కనెక్ట్ అయ్యి ఇది జస్ట్ ఆన్లైన్లో పెట్టాడు అంతే. ఇక్కడ అన్రెస్ట్ ఉంది, వీళ్ళందరూ అటు వెళ్ళారు. దీనికి నిజానికి ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఎందుకు మనం వీళ్ళకి ఆల్టర్నేటివ్గా కనిపించటం లేదు? ఎవరో ఆన్లైన్లో పార్టీ పెడితే వీళ్ళందరూ ఎందుకు అటువైపు వెళ్ళిపోయారు మన వదిలేసి? అంటే రాహుల్ గాంధీ ఈ జనరేషన్కి కనెక్ట్ కావడం లేదా అనేది ముందు వాళ్ళు పరిశీలించుకోవాల్సిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ కూడా ఈ జనరేషన్ మన ఎందుకు పట్టించుకోవడం లేదు అనే దాని మీద, అంటే ఇంతమంది ఎగబడుతున్నారు ఎందుకు, అక్కడికి బొద్దింకల వైపు ఎగబడుతున్నారు ఎందుకు అనేది ఎక్కడా స్టడీ చేయట్లేదు. ఓకే, నిజానికి ఈ జనరేషన్ యూత్లో చాలా సమస్యలు ఉన్నాయి. వీళ్ళెవరూ కూడా అంటే పిల్లల్ని చూసి భయపడుతున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి జనరేషన్లో మనం బతుకుతున్నాం. అవును, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలతో స్ట్రైట్గా మాట్లాడటానికి కూడా సఫకేట్ అవుతున్నారు. అవును, ఎందుకు ఈ పిల్లలు ఇలా తయారవుతున్నారు అనే దానికి సంబంధించి ఒక స్టడీ చేసిన ప్రయత్నం ఏ ప్రభుత్వము చేయలేదు. కేంద్ర ప్రభుత్వము చేయలేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేదు. చేయకుండా వాళ్ళని అలా విశృంఖలంగా వదిలేశారు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే ప్రధాని గారు, మీరు వాళ్ళు ఎక్కడ లొకేట్ అవుతారో అక్కడికి వెళ్ళి వాళ్ళతో కనెక్ట్ అవ్వండి అంటున్నాడు. వాళ్ళు పబ్బుల్లో ఉంటారు, లేకపోతే డ్రగ్ ఏరియాల్లో ఉంటారు. అంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు ఆ డ్రగ్ తీసుకుంటూ, లేకపోతే పబ్బుల్లోకి వెళ్ళి అది కన్జ్యూమ్ చేస్తూ వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి అంటున్నాడు ఈయన. ఓకే, అంటే కనెక్ట్ అయితే ఏం తెలుస్తుంది వీళ్ళకి? అంటే వాళ్ళని అట్రాక్ట్ చేయటం అంటే మీకు మరింత బెటర్ పబ్బులు కల్పిస్తాము, లేకపోతే బెటర్ డ్రగ్ ఏరియాలు కల్పిస్తామని చెప్పాలా? నిజంగా వాళ్ళ జీవితంలో ఉన్న సఫికేషన్ నుంచి బయటకు తీసుకురావాలా? తీసుకురావడానికి మీ దగ్గర ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే దాన్ని ఓపెన్గానే మాట్లాడండి. మీరు వీళ్ళు పబ్బులకి వెళ్ళక్కర్లేదు, వీళ్ళు రీల్స్ చేయక్కర్లేదు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రెండ్స్ మీద అధ్యయనం చేయండి. ఆ అధ్యయనాన్ని దేనికి వాడాలి, ఎందుకు మాట్లాడుతున్నారు అనేది తెలుసుకోవటం వరకు చాలు మీకు. అంతకు మించి మీరు విచిత్ర వేషధారణలు వేసి విన్యాసాలు చేయాల్సిన అవసరం లేదు. అంతే కదా. ఎందుకు ఈ జనరేషన్ ఇలా ఉంది అంటే కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో మనం బతుకుతున్నాం కాబట్టి పిల్లలకి రకరకాల భ్రమలు కలుగుతున్నాయి. వాళ్ళ కోరికలు తీర్చడం అనేది పేరెంట్స్కి బర్డెన్గా మారిపోయింది. ఆల్గారిథం అనేది రూల్ చేస్తోంది పిల్లల్ని. ఈ ఆల్గారిథం రూలింగ్లోకి వెళ్ళిపోయినటువంటి పిల్లల బుర్రలు ఎవరికి కంట్రోల్ అవ్వడం లేదు. వాళ్ళు చాలా పెద్ద కోరికలు కోరుతున్నారు. అంటే సడన్గా ఒక
ఒక 2 ఎకరాల రైతు కొడుకు వచ్చేసి నేను రేపటి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇలాంటి బాంబులు పేలుస్తున్నారు ఇళ్లలో. దాన్ని ఎలా మీట్ అవ్వాలో అర్థం కావట్లేదు, వాళ్ళకి టాస్క్ అయిపోతుంది. కాదు అంటే వినే పరిస్థితుల్లో ఉండట్లేదు వాళ్ళు. అంటే నాతో చదువుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే మిగిలిపోయాను, నాకు ఇక్కడ నచ్చటం లేదు, నేను వెళ్ళిపోతాను అంటాడు. కన్విన్స్ కావడం లేదు పిల్లలు, కన్విన్స్ కావడం లేదు. ఇక్కడ ఆల్టర్నేటివ్ లైఫ్ కనబట్టలేదు వాళ్ళకి. ఇది ఎలా మ్యాచ్ చేయాలో పేరెంట్స్కి అర్థం కాక ఏం చేయాలి అనేటువంటి క్రైసిస్. ఎక్కడో చోట అప్పు తీసుకొచ్చి ఏదో రకంగా పుష్ చేసి పంపించినప్పటికీ వీళ్ళ ప్రాబ్లమ్స్ను వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ ప్రాబ్లమ్స్తో వీళ్ళు ఏమైపోతున్నారో కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. రిలేషన్స్ కట్ అయిపోతున్నాయి. ఈ గందరగోళం ఉంది సమాజంలో. అలాగే సడన్గా వచ్చి ఒక కారు ఉండాలి, కనీసం కారు లేకపోతే ఎలాగా అని అడుగుతాడు. కొడుకో కూతురో వచ్చి కనీసం కారు లేకపోతే ఎలా అని అడిగితే ఏం సమాధానం చెప్పాలో పేరెంట్కి తెలియట్లేదు. ఈ గందరగోళం, ఒక టూర్ వెళ్ళాలి, ఒక 5 లక్షలు కావాలి అని అడిగేస్తున్నారు చాలా ఓపెన్గా పేరెంట్స్ని. దాంతో పేరెంట్స్ పిల్లలను చూసి భయపడుతున్నారు, వీళ్ళు దూరంగా ఉంటే బెటరు అనుకుంటున్నారు. ఈ ఆల్గారిథం రూలింగ్ని మీరు ఏమైనా కంట్రోల్ చేయగలరా ప్రధానమంత్రి గారు? ఆయన వల్ల అవుతుందా అంటే, ఇది వరల్డ్ మార్కెట్ నుంచి జరుగుతున్నటువంటి ప్రోగ్రాం. ప్రపంచ మార్కెట్ భారతదేశాన్ని తన కబ్జాలోకి తీసుకుని వీళ్లతో తన గూడ్స్ కొనిపించడం కోసం ఈ ఆల్గారిథం రూలింగ్లోకి తీసుకొచ్చింది. ఓకే, ఈ మార్కెట్ ప్రకారం ఈ రూలింగ్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ దగ్గర ఏదైనా ఆల్టర్నేటివ్ ఐడియాలజీ ఉంటే మాట్లాడవచ్చు. ఓకే, అది లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ జీవితానికి ఇబ్బంది, వాళ్ళ రాజకీయ వ్యాపారానికి ఇబ్బంది. కనుక వాళ్ళు ఆ ఏరియాలో లొకేట్ కారు, ఆ ఏరియాలో మాట్లాడరు. కానీ న్యూ జనరేషన్ గురించి తాపత్రయం, వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి ఇంకేవో భ్రమలు కల్పించి వెనక్కి లాక్కు రావాలి. ఈ వెనక్కు రావాలి కాబట్టి వాళ్ళ నాయకులందరినీ మీరు వెళ్ళి వాళ్ళతో కనెక్ట్ అవ్వండి అంటున్నాడు. అంటే వాళ్ళతో కూర్చుని తాగి తిరిగి తిని తూగుతూ ఉంటే వాళ్ళు ఏదో వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు, వీళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టాలి వాళ్ళకి, పార్టీ తరపు నుంచి వాళ్ళకి ఏదో పద్ధతిలో మీరు సంపాదించి డబ్బులు పెట్టండి వాళ్ళ మీద, వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోండి అని చెప్పినట్టుగా తయారైంది పరిస్థితి. ఓకే, అంతే తప్ప దాని నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడానికి ప్రోగ్రామ్ ఏమి చెప్పట్లేదు ఈ పెద్ద మనిషి. సో ఈ మేరకు ఒక చర్చనైతే రేపింది అది. కానీ నిజానికి ఆ బొద్దింక పార్టీ డిజైన్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఈ సమాజం పూర్తిగా అర్థమైందని నేనైతే అనుకోవడం లేదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్రోగ్రాం లేదు, ప్రోగ్రాం చెప్పట్లేదు. ఎంతసేపు అవినీతి గురించి ఫోకస్ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు. అన్నా హజారే ఆ రోజు ఏం మాట్లాడాడో అదే మాట్లాడుతున్నాడు. ఓకే, అన్నా హజారే కూడా ప్లాంటెడ్ లీడరే. మీరు అన్నట్టుగా ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అని వాళ్ళు కూడా మేబీ ఎక్స్పెక్ట్ చేసి ఉండడు సార్. పార్టీ అంటే అసలు అంటే అవును, ఇంత అట్రాక్ట్ అవుతుంది జనరేషన్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మీరు అన్న పాయింట్ మనం కోట్ చేస్తే ఇక్కడ కార్యాచరణ లేదు అని అంటే జస్ట్ ఏదో స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. ఈ హ్యూజ్ రెస్పాన్స్ చూసి వాళ్ళు కూడా మతిపోయింది. ఆన్లైన్లో రాయేశారు, అది కదలిక మొదలైంది. అంటే ఈ కదలికకి ముందు సిజే గారు అన్నటువంటి మాటల మీద రియాక్షన్ మొదలైంది జనాల్లో. అవును, అవును బొద్దింకలమే అడుగుతున్నాం, మా జీవితాలు ఇలా ఎందుకున్నాయో చెప్పండి అని మొదలుపెట్టారు. అది అట్రాక్ట్ చేసింది వాళ్ళని. అట్రాక్ట్ చేసి ఈ మూమెంట్ ఒకటి క్రియేట్ చేయొచ్చు మనం అనుకున్నారు. కానీ అన్నా హజారే కూడా నిజానికి ఆ రోజున ప్లాంటెడ్ లీడర్గానే కనిపించాడు ఆయన. అవును, అంటే యూపీఏ గవర్నమెంట్ని దెబ్బకొట్టడం కోసం ఒక ఆందోళన అవసరమైంది. ఆ అవసరమైన ఆందోళన ఆయన కల్పించాడు. అది భారతీయ జనతా పార్టీ అద్భుతంగా వినియోగించుకుంది, అధికారంలోకి రాగలిగింది. అవును, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా అడ్రస్ చేయాలో అర్థం కాని పరిస్థితి. అవును, అందుకని ఇది కూడా ఒక రకంగా వీళ్ళే అంటే అతను చాలా స్పష్టంగా ఆమ్ ఆద్మీతో ఉన్నాడు. ఎవరైతే ఈ కాక్రోచ్ పార్టీని ప్రారంభించాడో ఆ వ్యక్తి వీళ్ళతోనే ఉన్నాడు, ఆమ్ ఆద్మీతో ఉన్నాడు. సిసోడియాతో ఆయన దిగిన ఫోటోలన్నీ వైరల్ అవుతున్నాయి బయట, వీళ్ళ కాంట్రాక్ట్లో ఉన్నాడు అతను. కాబట్టి ఇదొక వాళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీ గందరగోళంలో ఉంది ఇప్పుడు. అవును, ఆల్టర్నేట్ కేజ్రీవాల్కి ప్లాన్ బిగా ఇది ఏమైనా తయారవుతుందా అనేది ఆలోచన.
వీళ్ళకి అంతకు మించి పెద్దగా ప్రోగ్రాం ఉన్నట్టుగా కూడా కనబట్టలేదు. అవినీతి అనేది ఇష్యూ కాదు. అవినీతిని మించిన సమస్యలు చాలా ఉన్నాయి ఈ సమాజంలో. వ్యక్తిగత ఆస్తి రద్దయిపోతుంది దేశంలో. అంటే కార్పొరేట్ సోషలిజం అనేది ఒక దాన్ని పట్టుకొచ్చేసారు. అంటే ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాం, అభివృద్ధి అంటే పెట్టుబడులు తీసుకురావడం, ఫ్యాక్టరీలు పెట్టడం. పెడుతున్నటువంటి ఫ్యాక్టరీలకి భూములు జనాల నుంచి లాక్కుంటున్నారు. ఈ లాక్కున్న భూముల్లో పెడుతున్న ఫ్యాక్టరీల్లో ఎవరైతే భూములు ఇస్తున్నారో ఆ గ్రామాలకు చెందిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం లేదు. చెప్పడం లేదు. నిజానికి అది చేయొచ్చు. చేయటానికి ఆ ఏరియాలో ఉన్న స్కూళ్ళు, కాలేజీల్లో ఆ పెడుతున్న ఫ్యాక్టరీ ఏ టాపిక్తో పెడుతున్నారో, అది కెమికల్ ఫ్యాక్టరీయో మరొకటో అయితే కెమిస్ట్రీ ఏరియాలో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరు అనేది డేటా తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకున్న తర్వాత గంటలో వాళ్ళు గ్యాదర్ చేయగలరు. అందులో ఉపయోగపడే వాళ్ళు ఎవరు, వాళ్ళందరినీ తీసుకురండి. అంటే ఉపయోగపడటానికి సమీపంలో ఉన్నవాళ్ళు ఎవరు ఓ కేటగిరీ చేయండి. వాళ్ళందరినీ కూర్చోబెట్టండి, వాళ్ళకి ట్రైన్ చేయండి మీ ఫ్యాక్టరీకి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలితే బయట వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని ఒక జీవో తీసుకురండి. అప్పుడు వాళ్ళు భూములు ఇచ్చినందుకు వాళ్ళకి ఏదో ఒక తృప్తి కలుగుతుంది. మా పిల్లవాడికి మా ఊళ్ళోనే ఒక ఉద్యోగం దొరికింది, నా పొలంలో పెట్టిన కంపెనీలో వాడు పనిచేస్తున్నాడు అని ఆ తల్లిదండ్రులు అనుకుంటారు కనీసం. అవును, అది కూడా చేయట్లే వీళ్ళు. భూములు తీసుకుంటున్నారు, వాళ్ళకేమో అందులో టెక్నికల్గా పనిచేసేటువంటి స్కిల్ ఉండదు, స్కిల్ లేదు అనే నెపంతో వాళ్ళతో లేబర్ పని చేయించుకుంటారు, ఆఫీస్ బాయ్లుగా వాడుకుంటారు, లేకపోతే టాయిలెట్లు క్లీన్ చేయిస్తారు, లేదు దాన్ని ఎదురుకుండా టీ కొట్లు పెట్టి బతకమని చెప్తారు. ఇది కండిషన్. అంటే నెమ్మదిగా వాళ్ళు ఇచ్చే డబ్బులు అయిపోతాయి, వాళ్ళు ఇచ్చే ఉద్యోగాల నుంచి వీళ్ళకేమీ బతుకు తెరువు రాదు. రెండోది వాళ్ళు ఇచ్చిన కాంపన్సేటివ్గా ఇచ్చినటువంటి ల్యాండ్స్ ఉంటాయి, అంటే హౌస్, ఇంటి స్థలం ఇస్తారు. ఈ ఇంటి స్థలము కమర్షియల్ స్పేస్ అని కొంత ఇస్తారు. ఈ రెండు కూడా వాళ్ళే కొనేస్తారు డబ్బులు ఇచ్చి. ఎప్పుడైతే వీళ్ళకి డబ్బులు వచ్చాయని తెలిసాయో వీళ్ళకి రుణాలు ఉన్నటువంటి బ్యాంకుల వాళ్ళు వచ్చి ఆ డబ్బులు తీసుకుంటారు. అలాగే వీళ్ళు అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళందరూ వచ్చే డబ్బులు తీసుకుంటారు. అంతే కదా, బంధువులు, కొడుకులు, కూతుళ్ళు అందరూ వచ్చి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఫైనల్గా వీళ్ళు ముష్టివాళ్ళుగా మారుతారు. డిజైన్డ్ ప్రోగ్రామ్ ఇది. అంటే ప్రజల్ని ముష్టివాళ్ళుగా మార్చే ప్రోగ్రామ్ ఒకటి కార్పొరేట్ సోషలిజం అనే పేరుతో ఈ దేశంలో నడుస్తోంది. అమరావతి నుంచి ప్రతి చోట అదే నడుస్తోంది. హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని వీళ్ళు చెప్తున్నటువంటి ఏరియాలో ల్యాండ్స్ కూడా జనాల నుంచి పూల్ చేసినవే. అంతే కదా. అయితే ఫార్మా సిటీ కోసం చేశారు వాళ్ళు. ఇది బీఆర్ఎస్ మొదలుపెట్టిన ప్రోగ్రాం. ఫార్మా సిటీ పేరుతో కొంత గవర్నమెంట్ ల్యాండ్, కొంత ప్రైవేట్ ల్యాండ్ని తీసుకుని వాళ్ళు ఒక ఏరియా సెట్ చేశారు. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడంటే రేవంత్ రెడ్డి గారు ఈ ఫార్మా సిటీని అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరు చెప్పి అనేక ప్రాంతాలకు పంపించి క్లస్టర్లుగా చీల్చేసి, సూర్యాపేట ఏరియాలో ఒకటి, లగచర్ల ఏరియాలో ఒకటి, ఇలా చీల్చి ఆ ప్రాంతంలో జనం నుంచి భూములు తీసుకుని ఫార్మా కంపెనీలు అక్కడ పెట్టాలి. ఇది ఫ్రీ అయిపోతుంది. ఈ ల్యాండ్ ఫార్మా సిటీ కోసం వీళ్ళు కలెక్ట్ చేసిన భూములు, వీళ్ళు కేటాయించిన ప్రభుత్వ భూమి కలిపి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఆల్టర్నేటివ్గా చూపించటం. ఇప్పుడు వాళ్ళేమో ఇది వద్దు అంటున్నారు బీఆర్ఎస్. ఈ వద్దు అనటం కాకుండా దీనిలో ఎలా పార్టిసిపేట్ అవ్వాలి అనే ఆలోచన చేయట్లేదు వాళ్ళు. ఇది ఒక గందరగోళం. ఆ రోజున భూములు కోల్పోయిన వాళ్ళకి ఇందులో ఏం దొరుకుతుంది అనే దాని గురించి మాట్లాడట్లేదు. వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. అక్కడ భూములు ఇచ్చేసినటువంటి రైతులకు ఈ రోజు వరకు ఏమీ చూపించట్లేదు ఆయన. దాంతోపాటు మీరు అన్నట్టుగా యువత కూడా ప్రశ్నించట్లేదు సార్. ఇప్పుడు మీరు అన్న పాయింట్, యూత్ రోడ్ మీదకి రావడం లేదు, వాళ్ళు రోడ్డు మీదకి రావట్లేదు. ఇప్పుడు అది అందుకే అన్నాను. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టారు, ఏముంది ఫాలో అయిపోవడం ఇది చేస్తున్నారు తప్పితే ముందు మీ ఏరియాలో జరుగుతున్న వాటికి సంబంధించి మీరు ఎంతవరకు క్వశ్చన్ చేయగలుగుతున్నారన్న ఒక లాజిక్ని వాళ్ళు కూడా మిస్ అయిపోతున్నారు. అంటే ఇంటి సమస్యలు, ఇంట్లో పేరెంట్స్తో మాట్లాడితే వాళ్ళకి చాలా సమస్యలు అర్థమవుతాయి. అది జరగటం లేదు. అంటే కనెక్షన్స్ రీబిల్డ్ కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వాంటెడ్గానే చీల్చేశారు. ఎవరి ఫోన్లో వారు, ఎవరి గదిలో వారు. అవును, కామన్ కిచెన్ లేదు ఇప్పుడు.
ఎవరికి కావలసిన యాప్లో వాళ్ళకి కావలసింది వాళ్ళ గదిలోకి తెప్పించుకుని తినేస్తున్నారు. కామన్ చెత్త వస్తుంది బయటికి, కానీ కామన్ ఫుడ్ లేదు, కామన్ కిచెన్ లేదు, ఒకళ్ళు వండి నలుగురికి పెట్టడం అనే ప్రోగ్రాం లేదు. ఈ కంపార్ట్మెంటల్గా జనాల్ని చీల్చేస్తున్న పద్ధతి గురించి ఆ కాక్రోచ్ పార్టీ అభిప్రాయం ఏమిటో తెలియదు ఎవరికి. ఓకే, వీళ్ళని యూనిఫై చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న ప్రోగ్రాం ఏమిటో తెలియదు. ప్రస్తుతం యూత్ ఎందుకు సమస్యాత్మకంగా తయారవుతోంది అనే దానికి సమాధానం లేదు. వేటికి సమాధానం చెప్పకుండా మీరు ఏదో ఒక పార్టీ అని చెప్పి జనాలను రెచ్చగొట్టేసి వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళకి ఏది ప్రోగ్రాం ఇవ్వకుండా ఇలా ఎలా నడుపుతారు? ఈ లోపల ఇంకెవరో వచ్చి క్యాప్చర్ చేస్తారు. అంతే కదా. ఆ క్యాప్చర్ చేయమనే పిలిపించాడు ఆయన ప్రధానమంత్రి. వాళ్ళు బొద్దింకల పార్టీ వాళ్ళు చాలామందిని తట్టి లేపుతున్నారు. ఆ లేపిన వాళ్ళు సాయంత్రం ఎక్కడికి వెళ్ళి మందు కొడతారో మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని కనెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాడు ఆయన. తెలియకుండానే డాట్స్ అన్ని ఒక దగ్గర కనెక్ట్ అయిపోతాయి కాబట్టి వీళ్ళొక్కరు దీంట్లోకి ఇన్వాల్వ్ అయినా ఇప్పటి జెన్జీ జనరేషన్ అట్రాక్ట్ చేయడం చాలా ఈజీ. మీరన్న పాయింట్ ప్రకారం చాలా ఈజీ, ఎందుకంటే వాళ్ళు చాలా విషయాలు కూడా డిస్ట్రాక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఏ చిన్న వీక్ పాయింట్ ఒకరి దగ్గర దొరికినా మీరు అన్నట్టు కచ్చ చేసేవాడు దొరికినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఫాలో అయిపోతారు. అవును, మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎందుకని ఈ అంశానికి సంబంధించి ఒడిసిపట్టలేకపోతుంది? ఇంత అంటే అది కాక్రోచ్ పార్టీ ఒకటి వచ్చిన తర్వాత అయినా రాహుల్ గాంధీ ఈ అంశాన్ని ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నారు? ఆయన ఓపెన్గా ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అనేది ఒక వాస్తవం. ఓకే, భారతీయ జనతా పార్టీ ఆపరేటివ్ సిస్టంలోకి కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్ళిపోయింది. కాంగ్రెస్ బుర్రల్ని వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏమిటి, మనం ఎందుకు వాళ్ళకి ఆ స్కోప్ ఇచ్చాము అనేది ఆయన ఎప్పుడు రివ్యూ చేసుకోలేదు బయట. ఇప్పుడైనా కనీసం రివ్యూ చేసుకోవాలి. ఓకే, చేసుకుని తన్ని తాను ఈ జంజీతో కనెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆయన ముందు. ఇది ఎందుకు ప్రారంభమైందో నాకు తెలియదు, కానీ జనాలు వెడుతున్నారు, కానీ వాళ్ళు పట్టించుకోవాల్సిన అంశాలు ఇవి. అంటే ఈ దేశంలోకి మార్కెట్ ఎకానమీని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కనుక ఈ విద్రోహానికి మేం కాదు కారణం వాళ్ళే అని చెప్తాడు నరేంద్ర మోడీ గారు. వాళ్ళే కారణం, వాళ్ళు తీసుకొచ్చారు, మేము వాడుకుంటున్నాం అని చెప్తాడు ఆయన. అంతే కదా. అందుకని ఆ రోజు మేము తీసుకురావడం అనేది పొరపాటు చేశామనేది అంగీకరించాలి కనీసం. దాని వికృత రూపం ఇలా ఉంటుందని అనుకోలేదు అని అయినా అడ్మిట్ చేయాలి. చేసి అక్కడి నుంచి దీనికి ఆల్టర్నేటివ్ ఏమిటి అనేది ఆలోచిద్దాం. వీళ్ళు కూడా పాజిటివ్ వేలో వెళ్ళే సిచ్యువేషన్స్ కనిపించట్లా. ఇప్పుడు వాళ్ళ వీక్నెస్ క్యాష్ చేసుకోండి అంటున్నారు, కానీ రేపటికి మన పార్టీ కంటిన్యూ అవ్వాలని అంటే వీళ్ళను సద్మార్గంలో ఎలా తీసుకురావాలి, మనం ఎలా కనెక్ట్ అవ్వాలన్న పాయింట్ వాళ్ళు కూడా మిస్ అయిపోతున్నారు. మిస్ అవుతున్నారు. రెండోది ఆ చొరవ, ఆ చైతన్యము, అంటే ఈ చైతన్యానికి కూడా ఆ సిన్సియారిటీ, ఇంటిగ్రిటీ కనిపించట్లేదు వాళ్ళలో. అందుకని కాంగ్రెస్ పార్టీ గందరగోళంగా చూస్తోంది ఇటువైపు. ఓకే, ఆ రోజున అన్నా హజారే మూమెంట్ని వాళ్ళు ఎలా క్యాప్చర్ చేశారో అలా క్యాప్చర్ చేసే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు ఇప్పుడు. ఓకే, ఏ పార్టీ లేదు. కమ్యూనిస్టులు కూడా అలా చూస్తున్నారు దూరం నుంచి, అబ్జర్వర్స్గా ఉన్నారు. కానీ ఎవరో ఒకళ్ళు ఈ మంటను అందిపుచ్చుకుని ఎక్కడో చోట బొద్దింకల్లారా కలిసి మాట్లాడుకుందాం అని ఎక్కడికక్కడ ఏరియా ఓపెన్ చేసి, ఓకే, అసలు ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది, రైట్ వింగ్ లో వెళ్ళాల్సింది ఇది కదా, దీని మీద మాట్లాడుకుందాం అన్న పద్ధతిలో ఎవరైనా కదలిక మొదలు పెట్టగలిగితే, అంటే యాంటీ ఎన్డీఏ స్టాండ్తో ఉన్నటువంటి ఒక బలమైన పొలిటికల్ లీడర్ కోసం చూస్తోంది ఇప్పుడు దేశం. అలాంటి లీడర్ ఎవరన్నా లేదు, ఎక్కడికక్కడ లోకల్గా అయినా సరే ఎమర్జ్ కాగలిగితే ఇది అద్భుతమైన అవకాశం. అది ఇండికేట్ చేసింది బొద్దింకల మూమెంట్. చూద్దాం సార్, మీరు అన్నట్టుగా కాంగ్రెస్ గ్రాప్ చేస్తుందా లేకపోతే కొత్త ఫేస్ అనేది తెర మీదకి వచ్చేసి జెన్జీ జనరేషన్ అట్రాక్ట్ చేస్తుందా అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.